సో ఇవాళ టాపిక్ ప్యాటర్న్స్. ఓకే, సో ఏంటిది ఈ ప్యాటర్న్స్ అంటే ఏంటిది అంటే బేసికల్లీ మన నార్మల్గా చూపిస్తాం. ఓకే, ఒక స్టార్, దాని తర్వాత ఓకే ఇట్లాంటి నువ్వు ఒక కోడ్ రాయాలన్నమాట. ఆ కోడ్కి ఇట్లాంటి ఒక స్టార్లా ప్రింట్ కావాలి. వన్స్ ఇది అయిపోయిన తర్వాత ఏంటి, దీన్ని రకరకాలుగా ప్రింట్ చేస్తారు. ఇంకా ఏది ఇదిగోండి ఇవి తీసేస్తారు ఇట్లా. ఫస్ట్ అయితే ఇలా ఉంటుంది ప్యాటర్న్. దాని తర్వాత ఇదేంటిది, ఇదొక ప్యాటర్న్, ఇలా ప్యాటర్న్ గీయాలి. దాని తర్వాత ఇంకో ఇగో ఇలాంటి ఒక ప్యాటర్న్ గీయాలి. ఓకే, సో ఇలాంటి ప్యాటర్న్స్ని మనం ఎలా గీస్తాం అనేదే ఈ క్లాస్ అనమాట. జాగ్రత్తగా వినండి. ఓకే, సో ఈ ప్యాటర్న్స్ని పాసిబుల్ చేయడానికి 3 స్టెప్స్ ఉన్నాయి. నేను ఈజీగా చెప్తాను. 3 స్టెప్స్ మీరు గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. సో చూడండి, ఫర్ int I is equal to 1, I less than or equal to 5. ఓకే, I plus plus printf percentage కామా I అనుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ I కొట్టండి. ఇదేం చేస్తుంది, సపోజ్ బ్యాక్ స్లాష్. ఓకే, F9 ఏమైంది చెప్పండి ఆన్సర్. చూడండి 1 2 3 4 5 ఏమైంది, లైన్స్ వచ్చాయా లేదా? అంటే ఏమైంది, 5 నెంబర్స్ వచ్చాయి. ఓకే, సో నౌ నేనేం చేస్తానంటే నేను ఇక్కడ % d తీసేస్తాను. నేను అసలు ఏమీ ప్రింట్ చేయను. అప్పుడు ఏమవుతుంది, 5 న్యూ లైన్స్ ప్రింట్ అయ్యా లేదా? ఇంతవరకు అర్థమైనాయా? ఇక్కడ వరకు ఏమైనా డౌట్ ఉందా? 5 న్యూ లైన్స్ ప్రింట్ కావాలి. ఇంతవరకు ఏమైనా డౌట్ ఉందా? చూడండి ఇప్పుడు అన్నాం 5 న్యూ లైన్స్. ఓకే, సో నౌ ఇప్పుడు ఏంటంటే ఏం చేస్తానంటే లెటర్ సపోజ్ నేను ఇంకొక ప్రోగ్రామ్ తీసుకుంటా. ఫైల్, న్యూ ప్రాజెక్ట్, ఏంటిది అది, సంథింగ్ లైక్ దట్. ఇప్పుడు అండి నేనేం చేస్తానంటే ఫర్ int j is equal to 1, j is less than or equal to 5, j plus plus. ఓకే, సో printf ఏమవుతుందంటే నేను ఏం చేస్తున్నా % d కామా I జస్ట్ ఐని ప్రింట్ చేశాను. ఓకేనా, రన్ చేయండి. ఏమైంది, I డిక్లేర్ కావాలి. ఓకే, j int j ఏమైంది ఇక్కడ 1 2 3 4 5 అనేది ఇక్కడ ఎట్లా పడ్డాయి, 1 బై ఇదేంటిది పక్కన వచ్చాయి. ఎస్ఆర్ నో పక్కన వచ్చాయి. ఇంతవరకు ఏమైనా డౌట్ ఉందా? ఇక్కడ డౌట్ ఉంటే నాకు చెప్పండి. ఈ రెండిట్లో డౌట్ ఉంటే నాకు చెప్పండి, నేను మళ్ళీ రిపీట్ చేస్తాను. సింపుల్. ఆ ప్యాటర్న్స్ని కంప్లీట్ చేయాలి అంటే ఇదే కన్ఫర్మ్, ఇది మనం చేయాల్సిందే. క్లియర్ కదా?
చూడండి ఇంకొకసారి చెప్తాను. ఈ ప్రోగ్రాంలోకి రండి, ఈ ప్రోగ్రాంలోకి రండి. యాక్చువల్ చెప్పాలంటే ఇదిగో దీంతో ఇదొక బాధ, ఇది క్లోజ్ చేయాలి. ఈ ప్రాజెక్ట్ క్లోజ్ చేస్తే కానీ ఇది అవ్వదు. ఇది ఏం చేస్తుంది అంటే 5 న్యూ లైన్స్ని ప్రింట్ చేస్తుంది. ఇదేం చేస్తుంది అంటే చూడండి ఇక్కడ ఇది కాపీ చేసా, కాపీ చూడండి నా కోడ్ బ్లాక్స్తో ప్రాబ్లం ఉంది, అవ్వట్లేదు. చూడండి ఇక్కడ ఏంటంటే ఫస్ట్ ఏమో 5 లైన్స్ ప్రింట్ అయినాయి, దాని తర్వాత ఏంటంటే 5 నెంబర్స్ ప్రింట్ అయినాయి. సో ఇన్స్టెడ్ ఆఫ్ దిస్ వాట్ ఐ విల్ సే ఇక్కడ బ్యాక్ అని పెడతా సింపుల్గా నార్మల్గా. చూడండి పర్సంటైల్ డి కాకుండా నేను ఏం చేస్తానంటే స్టార్ ప్రింట్ చేస్తాను. మీ యొక్క మామూలుగా మనకు జస్ట్ నేను ఏం చేస్తాను చూడండి. ఇప్పుడు ఏమైంది, నాకు 5 స్టార్స్ ప్రింట్ అయినా లేదా? ఓకే 5 స్టార్స్ ప్రింట్ అయినాయి. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఏం లేదు, వన్స్ ఇంత దూరం వచ్చాక ఇది ఏదైతే జే లూప్ ఉందో దాన్ని తీసుకెళ్ళి ఈ ఐ లూప్ లోపల పెడతా అంతే. నాకు వన్స్ అది జే లూప్ ఏదైతే ఉందో దాన్ని తీసుకెళ్ళి నేను ఐ లూప్ లోపల పెట్టాను. అసలు ఈ యొక్క ప్రింట్ స్టేట్మెంట్ తీసేయండి, అది అవసరం లేదు. చూడండి నాకేమైంది ఇప్పుడు, ఎంతమంది కన్ఫ్యూజ్ అయ్యారు, ఇప్పుడు ఎంతమందికి అర్థం కాలేదు? నాకు ఎవరైతే డౌట్ ఉందో వాళ్ళకే చెప్తాను. కరెక్టే. చూడండి గైస్ ఏంటో చూడండి, ఫస్ట్ ఇది తీసేసాను. ఇక్కడ నేనేం చేశానంటే చూడండి ఫర్ ఇంట్ జే ఈజ్ ఈక్వల్ టు 1 జే లెస్ దాన్ 5 జే ప్లస్ ప్లస్కి స్టార్ పెడితే ఏమైంది, 5 స్టార్స్ వచ్చాయా లేదా? ఇక్కడ దీనికి 5 స్టార్స్ వచ్చాయా లేదా? ఇంతవరకు క్లియరా? నాకు వినిపించట్లేదు మీరు చెప్పేది. ఇప్పుడు ఏంటిది, ఫర్ ఇంట్ ఐ ఈజ్ ఈక్వల్ టు 0 ఐ లెస్ దాన్ 5 ఐ ప్లస్ ప్లస్ బ్యాక్ స్లాష్ ఎన్ అంటే ఏమవుతుంది, ప్రతి చోట న్యూ లైన్ వస్తుందా లేదా? వచ్చింది రైట్. సో నా ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే ఇక్కడ ఏం చేసామంటే చూడండి ఈ యొక్క జే ఏదైతే ఉందో అంటే జే దగ్గరికి ఎప్పుడైతే ఈ లూప్ దగ్గరికి ఎప్పుడైతే వస్తుందో మనకేంటిది ఈ స్టార్ అనేది 5 టైమ్స్ ప్రింట్ అవుతుంది. సింపుల్. జే అనేది ఎప్పుడైతే వస్తుందో ఈ స్టార్ అనేది మనకి 5 టైమ్స్ ప్రింట్ అవుతుంది. సో నేనేం చేస్తాను, ఇది తీసుకుంటా, ఇది తీసుకొని ఐ లూప్లో ఫస్ట్ ఐ 1 ఉన్నప్పుడు అంటే ఇక్కడ ఏంటిది ఈ ప్లేస్ ఏదైతే ఉందో ఇక్కడ ఐ 1 ఉంది కదా, ఈ 1 ఉన్నప్పుడు నేను ఈ జేని ప్రింట్ చేస్తా. ఈ జే ఈజ్ ఈక్వల్ టు 1 నుంచి 5 వరకు ప్రింట్ చేస్తా. మళ్ళీ ఐ 2 అయినప్పుడు మళ్ళీ జే ఈజ్ ఈక్వల్ టు 1 నుంచి 5 వరకు ప్రింట్ చేస్తా. మళ్ళీ ఐ 3 అయినప్పుడు జే ఈజ్ ఈక్వల్ టు 1 నుంచి 5 చేస్తా. అట్లా ఐ ఎన్నిసార్లు తిరిగితే జే ఈ ఫర్ లూప్ మొత్తం అన్నిసార్లు తిరుగుతుంది. ఇప్పుడు అర్థమైందా? అందుకోసమే ఐ 1 ఉన్నప్పుడు ఏమైంది, జే 5 టైమ్స్ వచ్చి ప్రింట్ బ్యాక్ స్లాష్ ఎన్ వచ్చింది. దాని తర్వాత ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ లూప్ మళ్ళీ ఫస్ట్కి వెళ్ళింది, ఐ ఈజ్ ఈక్వల్ టు 2 అయింది. 2 అయినప్పుడు మళ్ళీ జే ఈజ్ ఈక్వల్ టు 1 to 5 మళ్ళీ ఫస్ట్ నుంచి వచ్చింది, మళ్ళీ ప్రింట్ వెళ్ళింది, మళ్ళీ వెనక్కి వచ్చింది, ఐ ఈజ్ ఈక్వల్ టు 3 అయింది. 3 అయినప్పుడు జే ఈజ్ ఈక్వల్ టు 1 to 5 మళ్ళీ వచ్చింది. అలాగా 5 టైమ్స్ ప్రింట్ అయింది. ఇంతవరకు మీకు అర్థమైందా? ఓకే. ఏంటి చాలా లోగా ఉంది అందరి వాయిస్ ఇలా? నాకు ప్రింట్ కావాల్సింది ఏంటిది, నేను స్టారేగా ప్రింట్ చేయాల్సింది, జస్ట్ ఒక క్యారెక్టర్ ప్రింట్ చేయాలి, నాట్ ఓన్లీ స్టార్.
మీరు అక్కడ కావాలంటే ఏదైనా ఇచ్చుకోవచ్చు. డాలర్ ఇచ్చుకుంటా, @ ఇస్తా. @ ఎలా ఉంది? అది జస్ట్ ఒక క్యారెక్టర్ని ప్రింట్ చేస్తున్నా అంతే. ఓకే, నేను మీకు చెప్తా అది ఏంటనేది. బట్ ఇంతవరకు మీకు అర్థమైందా? ఇక్కడ వరకు ఉన్న డౌట్ ఏమైనా ఉంటే చెప్పండి. కాపీ. One minute, sir. Class 9. ఓకే, చెప్పండి సార్. అవి వినపడలేదు. % కాడ ఐ అని పెట్టుకున్నామా? ఇదేనా మీరు చెప్పేది? ఇప్పుడు ఏంటంటే ఇందులో మనం 2 లూప్స్ రాస్తున్నాం. ఒకదానికి సంబంధం లేదు. ఇక్కడ I1 ఉన్నప్పుడు J అనేది 5 టైమ్స్ తిరగాలి. మనం 2 లూపుల్లో ఒక లూప్ ఇంకొక లూప్ మీద డిపెండ్ అయి ఉంది. 2 డిఫరెంట్ లూప్స్, బోత్ సేమ్ లూప్స్ కావు. నిన్నటి వరకు మనం రాసింది ఏదైతే ఉందో అది ఒక్క లూప్ తోటే రాసాం. అది నార్మల్ ఫర్ లూప్. ఇది నెస్టెడ్ ఫర్ లూప్, అంటే ఒక ఫర్ లూప్ లోపల ఇంకో ఫర్ లూప్ ఉంటుంది. 2 లూప్స్ ఆర్ డిఫరెంట్. ఓకేనా? ఓకే గైస్, ఇక్కడ వరకు ఏమైనా డౌట్ ఉందా? అసలు మీరు ఎక్కువ ఆలోచించకండి. ఫస్ట్ నేను చెప్పేది అయితే ఇంతవరకు అర్థమైందా మీకు? చూడండి, మళ్ళీ చెప్తున్నా. సింపుల్. J ఈజ్ ఈక్వల్ టు ఇదేంటిది, నేను ఇంకొక లూప్ తీసుకున్నాను, 5 స్టార్స్ పెట్టా. ఓకే, దాని తర్వాత 5 లైన్స్ ప్రింట్ చేశా. దీనికి ఇప్పుడు సంబంధం లేదు, దీనికి సంబంధం లేదు. కానీ ఎప్పుడైతే ఒక లూప్ లోపల ఇంకొక లూప్ పెట్టావో చూడండి. ఓకే, సో ఈ లూప్ 1 టైం తిరిగినప్పుడు ఇది 5 టైమ్స్ మామూలుగా ఈ లూప్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఈ లూప్ సెకండ్ టైం వెళ్ళినప్పుడు మళ్ళీ ఈ లూప్ మళ్ళీ ఫస్ట్ కాడ నుంచి అవుతుంది. మళ్ళీ ఈ లూప్ థర్డ్ అయినప్పుడు థర్డ్ కాడ నుంచి అవుతుంది. సో మీరు ఈ యొక్క మీ కన్ఫ్యూజన్ పోవడానికి నెక్స్ట్ ఇప్పుడు నేను ఇంకోటి ఎక్స్ప్లెయిన్ చేస్తా. చూడండి, ఏంటంటే ఇన్స్టెడ్ ఆఫ్ మనం ఏం చేద్దామంటే printf ఉంది కదా, ఈ printfలో ఏం చేద్దామంటే ఏంటిది %d కామా someone is saying something I. ఓకే, ప్రింట్ చేసా. అప్పుడు ఏమైంది చూడండి, ఇప్పుడు 1 1 1 1 2 2 2 2 3 3 3 3 4 4 4 4 5 5. ఎందుకు వచ్చింది ఇట్లా? ఎవరైనా చెప్తారా? అదే, అందుకే ఇప్పుడే చెప్పా. చెప్పండి. ఓకే, ఎగ్జాక్ట్లీ సార్. స్టార్ అనేది జస్ట్ క్యారెక్టర్, ఇది అసలు ఐ కాదు. ఇక్కడ మీరు ఏంటిది, ఇక్కడ మనం ఏం పెడతాం? లెటర్ సపోజ్ కిరణ్ అని రాద్దాం. కిరణ్ స్పేస్ అని ఇస్తా. చూడండి ఏమైంది, 5 టైమ్స్ కిరణ్ ని ప్రింట్ చేసింది. అది ఐకి కిరణ్ కి సంబంధం లేదు. ఇది ఒక స్ట్రింగ్, ఇది జస్ట్ ఒక స్ట్రింగ్, ఒక నేమ్ లాంటిది ప్రింట్ చేసింది అంతే. అది స్టార్ ని ఐ అనుకోలేదు. అది స్టార్ ఇస్ ఏ క్యారెక్టర్. ఇప్పుడు మనం ఇప్పుడు ఐ గాని ప్రింట్ చేయాలి అనుకుంటే ఇప్పుడు %d బేస్డ్ ఆన్ ఈ వేరియబుల్ ని ప్రింట్ చేస్తున్నా కాబట్టి కామా ఐ అని తీసుకున్నా. ఓకేనా? ఓకే, చూడండి ఇప్పుడు యాక్చువల్ చెప్పాలంటే ఇక్కడ 1 ప్రింట్ అయింది. ఎట్లా ప్రింట్ అయింది చెప్తారా ఎవరైనా?
ఎలా అయిందంటే సి ఇంట్ ఐ ఈజ్ ఈక్వల్ టు 1, ఐ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 5, ఐ ప్లస్ ప్లస్ కదా. సో ఫస్ట్ టైం తిరిగేటప్పుడు ఏమవుతుందంటే ఐ ఈజ్ ఈక్వల్ టు ఫస్ట్ టైం ఇప్పుడు ఐ 1 కదా, సో లోపలికి వెళ్ళినప్పుడు జే ఈజ్ ఈక్వల్ టు 1, జే లెస్ దాన్ 5, జే ప్లస్ ప్లస్ అయినప్పటికీ ప్రింట్ఎఫ్ లో ఐ వాల్యూ ఎంత ఫస్ట్ టైం తిరిగేటప్పుడు ఈ బ్యాక్ స్లాష్ ఎన్ వచ్చే ఫస్ట్ టైం బ్యాక్ స్లాష్ ఎన్ ఎన్కౌంటర్ కాకంటే ముందు ఎన్నిసార్లు వచ్చిన ఐ వాల్యూ ఎంత 1. సో ఇలా జే వాల్యూ మొత్తం తిరిగేటప్పుడు ఐ 1 అని పడ్డది. ఎప్పుడైతే బ్యాక్ స్లాష్ ఎన్ వచ్చిందో కొత్త లైన్కి వెళ్ళిన తర్వాత ఏమైంది, మళ్ళీ పైకి వచ్చింది. ఇంటి ఇప్పుడు ఐ ఈజ్ ఈక్వల్ ఒకసారి లూప్ తిరిగిన తర్వాత ఐ వాల్యూ ఎంత అవుతుంది, 2 అవుతుంది. సో మళ్ళీ జే లూప్ ఏం చేసింది, దాన్ని 2 అని ప్రింట్ చేసింది. మళ్ళీ కిందకి వెళ్ళిన తర్వాత బ్యాక్ స్లాష్ ఎన్ వచ్చింది, మళ్ళీ ఐ వాల్యూ ఎంత అవుతుంది, 3 అవుతుంది. అందుకే 3 అని ప్రింట్ చేసింది. ఇందులో ఏమైనా డౌట్ ఉందా? చూడండి ఒకసారి. కిరణ్ గారు మీరు మాట్లాడేది వినిపించట్లేదు. ఐ డోంట్ నో వెదర్ టాకింగ్ ఆర్ నాట్. ఓకే, సో కాపీ ఇది చూడండి ప్యాటర్న్, ఇది ఒక మంచి ప్యాటర్న్. ఓకే, ఓకే. సో ఇంకొకటి, ఇన్స్టెడ్ ఆఫ్ ఐ ఇక్కడ ఐ కాకుండా ఇన్స్టెడ్ ఆఫ్ ఐ యూ కెన్ ప్రింట్ జే. ఇప్పుడు ఎలా వస్తుంది చూడండి, 1 2 3 4 5 1 2 3 4 5 1 2 3 4 5. ఇది ఎలా వచ్చింది చెప్పండి, ఎవరేం చెప్తారా? కొంచెం స్పేస్ ఇస్తే కొంచెం మంచిగా పడుతుంది. చూడండి, చెప్పండి, హౌ ఐ గాట్ దిస్ అవుట్పుట్, ఎవరైనా చెప్తారా? సింపుల్. ఎగ్జాక్ట్లీ కరెక్ట్ చెప్పావు. అలా జే ఇంక్రిమెంట్ అవుతూ 5కి వెళ్ళింది కాబట్టి ఇక్కడ జే 5 టైమ్స్ తిరిగింది కాబట్టి జే ప్రింట్ అయింది, అంతేనా? మళ్ళీ ఇప్పుడు సెకండ్ లూప్కి వెళ్ళి ఏమైంది, ఐ వాల్యూ 2 అవుతుంది. తర్వాత జేలోకి ఇప్పుడు ప్రింట్ చేసేది నువ్వు ఏ వాల్యూని, ఎగ్జాక్ట్లీ అంతే. ఆ క్లారిటీ, ఆ చిన్న బేసిక్ క్లారిటీ ఉంటే నీకు లూప్ సరదాగా వచ్చేస్తుంది, అది పెద్ద విషయం. చెప్పండి సార్. నో 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 ఎందుకు వచ్చిందంటే మీరు జే ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తున్నారు, ఐజీ వాల్యూ 2 కరెక్టే, కానీ జే వాల్యూ ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యేది? ఈ ప్రింట్ జేని ప్రింట్ చేసేది ఏ లూపు, ఇది ఫర్ జేని ప్రింట్. ఇప్పుడు ప్రింట్ఎఫ్ ఏదైతే ఉందో ఈ %d అది ఏ లూప్ లోపల ఉంది, జే లూప్ లోపలైనా? ఈ జే లూప్ ఎక్కడ స్టార్ట్ అవుతుంది, అవును ఐ వాల్యూ 2 ఉంటుంది. అందుకే చూడండి, ఒక రౌండ్ అయిన తర్వాత అన్నప్పుడు ఇక్కడ జే వాల్యూ తీసేసి ఐ పెట్టండి, అప్పుడు మీకు క్లియర్గా వస్తుంది. చూడండి, మీరు చెప్పినట్టు ఒక రౌండ్ అయిపోయిన తర్వాత ఐ వాల్యూ 2, ఇంకో రౌండ్ అయిపోయిన తర్వాత ఐ వాల్యూ 3. ఓకేనా? ఇదేంటిది, రౌండ్ అయ్యాక ఏది ఒకటి పైన లూప్ గురించి మాట్లాడుకుంటే ఐ వాల్యూ ఇంక్రిమెంట్ అవుతుంటది, ఏది ఒక రౌండ్ తర్వాత. అదే గినక కింద లూప్ గురించి మాట్లాడుకుంటే ప్రతి చోట అదేంటిది, ఒక్క నిమిషం, ఏంటిది జే. ఇప్పుడు ఏమవుతుంది, చూడండి, ప్రతికి ఇంక్రిమెంట్ అవుతుంది. అర్థమైందా?
ఇది ఐకి జేకి ఉన్న డిఫరెన్స్. ఓకేనా? కన్ఫ్యూజ్ అయ్యారా ఏమన్నా? ఇదొకటి. సో కాపీ ఇక్కడ ఇది కాపీ చేశానా? ఏంటి ఎవరో చెప్తున్నా, ఏమన్నా డౌట్స్? ఇప్పుడు చూడండి, ఇప్పుడు నేను ఇంకోటి రాస్తా మీకు ఏంటంటే మంచిగా అర్థమైందాక, లేకపోతే చూడండి. ఓకే, ఓకే. సో చూడండి, చూడండి గైస్, చూడండి వాటి యొక్క ఇండెక్సెస్ ఎట్లా వచ్చాయో చూసారా? ఐ కామా జే ప్రింట్ చేస్తే ఎట్లా వచ్చాయి చూడండి. ఇదిగోండి, ఫస్ట్దేమో 1, ఫస్ట్ లైన్లో ఐ వాల్యూ ఎంత, ఇదిగో ఫస్ట్ ఐ ఉంది, సెకండ్ జే ఉంది. సో ఫస్ట్ లైన్లో ఐ వాల్యూ 1 ఉంటుంది, ఎప్పుడు 1 ఉంది. ఓకేనా? సో జే వాల్యూ ఎలా ఉంటుంది, 1 2 3 4 5 ఇంక్రిమెంట్ అని చూసారా? ఆ సెకండ్ లైన్కి వచ్చేసరికి సెకండ్ లైన్లో సెకండ్ లూప్లో ఐ వాల్యూ ఎంత ఉంటుంది, 2 ఉంటుంది. సో 2 2 2 2 2. దాని తర్వాత మళ్ళీ జే వాల్యూ ఎంత, జే వాల్యూ ఇంక్రిమెంట్ అవుతూనే ఉంటుంది. ఏం లేదు, ఇందాక రాసిన రెండు డిఫరెంట్ని ఇప్పుడు ఒకటే దానిలో రాసాను మీకు క్లియర్గా పక్క పక్కన కనిపించడానికి. అంటే ఓకే ఓకే, బట్ నో, అంత బ్లైండ్గా పెట్టేసుకోవద్దు, అంత బ్లైండ్గా. వాట్ ఇఫ్ పైనది జే పెట్టి కిందది ఐ పెడితే అప్పుడేం చేస్తాం? అర్థమైందా? సో ఐ కాలము జే రో అట్లా అనొద్దు ఎప్పుడైనా. అవుటర్ లూప్ ఇన్నర్ లూప్ అనుకోవడం బెటర్, ఎందుకంటే అవుటర్ లూప్ ఎప్పుడైనా ఒకటి అవుతుంది, ఇన్నర్ లూప్ ఎప్పుడైనా ఉంటుంది. సో అవుటర్ లూప్ ఏంటిది, ఇన్నర్ లూప్ ఏంటిది? ఓకే ఓకే, అవుటర్ లూప్ అంటే కాలమా రోవా? ఓకే, నో 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 నో. ఓకే, అసలు నిజం చెప్పాలంటే అసలు అట్లా కూడా అనుకోకూడదు. అవుటర్ లూప్ ఎంత హైట్ కావాలో అంత హైట్ ఇస్తుంది, ఇన్నర్ లూప్ ఎంత విడ్త్ కావాలో అంత విడ్త్ ఇస్తుంది అనుకుంటే ఇంకా క్లియర్గా ఉంటుంది. బట్ ఇట్స్ ఓకే, ఇట్స్ అప్ టు యూ. మనం ఇందులో చాలా పాయింట్ ఆఫ్ వ్యూస్ ఉంటాయి ఆలోచించడానికి, మీ ఇష్టం వచ్చిన పాయింట్ ఆఫ్ వ్యూలో పెట్టుకోండి. బట్ పాయింట్ ఏంటంటే ప్రోగ్రామ్ కరెక్ట్గా అర్థమయ్యేటట్టు చేసుకోండి. బేసికల్గా ప్రోగ్రామ్ అయితే ఇది ఇంతవరకు ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. దీని తర్వాత నువ్వు ఎలా ఆలోచిస్తావు అనేది నీ ఇష్టం. ఇప్పుడు ఐకి జేకి ఎట్లా పెట్టుకుంటా అంటే పెట్టుకోండి. నేను ఎలా పెట్టుకుంటానంటే యాక్చువల్గా అంటే నేను ఇక్కడ వరకే నేను చెప్పే క్లాస్. దీని తర్వాత నా ఒపీనియన్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ క్లాస్. ఓకే, నా ఒపీనియన్ ఏంటంటే నేను ఐని ఎట్లా తీసుకుంటా, అవుటర్ లూప్ని ఎట్లా తీసుకుంటానంటే నీకు ఎంత హైట్ కావాలి అంటే, నీకు ఎన్ని లైన్స్ కావాలి అంటే నేను అంత తీసుకుంటాను నేను. ఓకేనా? ఓకే, రో ఇదేంటిది, ఇన్నర్ లూప్ ఏంటంటే ఎంత విడ్త్ కావాలి. సో మీరు చెప్పాలంటే మీకు అలా అవ్వాలంటే మీకు ఎలా చెప్పాలి మరి, ఎంత హైట్ కావాలి అనేది మీరు ఎలా చెప్పుకుంటారు అనేది మీ ఇష్టం. ఓకే, అర్థమైందా? ఇంకొకటి ఇదేంటిది, మీరు ఇక్కడ ఐజే ఇట్లా ఇచ్చారు కాబట్టి అదే జేఐ ఇస్తే వేరే లెక్క వస్తుంది. జేఐ ఇస్తే మారుతుంది. చూడండి ఎట్లొచ్చిందో చూడండి, 1 1 2 1 3 1 4 1 వచ్చింది. సో ఇక్కడ మీరు ప్రింట్ చేసేదాన్ని ఇక్కడ ప్రింట్ అయిందే కానీ ఖచ్చితంగా అదే వాల్యూ అని కాదు. ఓకేనా? చూసుకోండి, అది ఒకటి జాగ్రత్త. సో బెటర్, అంత బేసిక్ కన్వెన్షన్ ఏంటంటే ఇట్లుంటుంది కాబట్టి ఇట్లుంటుంది. సో అంటే కొందరిని ఇంటర్వ్యూస్ ఇట్లా చికాకు చేస్తారు, అంటే మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడానికి ఇట్లా అడుగుతారు క్వశ్చన్స్ని. ఇక్కడ ఏం చేస్తారంటే జే వాల్యూ ఐకి పెట్టి ఐ వాల్యూ జేకి పెడతారు. లేకపోతే ఇక్కడ ఏంటిది, ఇక్కడ ఫస్ట్ లూప్ని జే తీసుకొని సెకండ్ లూప్ని ఐ తీసుకుంటారు. సో అందరు జనరల్గా బేసికల్గా ఏమంటారు అంటే ఐ వాల్యూ కాలం జే వాల్యూ రో కాబట్టి ఆ మైండ్లో ఉండేసి టకటక రాసేస్తారు. కానీ అక్కడ రివర్స్ ఉంటుంది. సో అట్లా కాకుండా మీరు కొంచెం ఇట్లా ఆలోచిస్తే
ఇంకొంచెం ఆలోచిస్తే మీకు అర్థమవుతుంది క్లియర్గా. ఓకేనా? అర్థమైందా ఇంతవరకు? ఓకే, ఓకే. సో నా సో ఏంటిది ఇప్పుడు ఇంతవరకు అయింది. దెన్ యా, సో బేసికల్గా ఇది దిస్ ఈజ్ ఎనఫ్. సో వాట్ ఐ వాంట్ టు డూ ఇస్ స్టార్ ప్యాటర్న్. ఓకే, చూడండి F9 స్టార్ వచ్చిందా లేదా? బాక్స్ వచ్చింది. సో ఇప్పుడు నాకు ఏం కావాలంటే ఓన్లీ ఈ స్టార్ ప్యాటర్న్లో ఏం కావాలంటే నాకు ఓన్లీ బార్డర్స్ కావాలి. ఇలా బార్డర్ కావాలి. ఓన్లీ టాప్ బార్డర్ వచ్చాక మధ్యలో ఏదైతే ఉందో ఇక్కడ మధ్యలో ఉన్నాయి కదా, వచ్చేసారా ఈ లైన్, ఇవి రాకూడదు. ఓన్లీ బార్డర్ ఆఫ్ ద బాక్స్ రావాలి. ఎలా చేస్తా? మీరు బార్డర్ ఆఫ్ ది బాక్స్ చేయాలి అంటే ఖచ్చితంగా మీరు యూ హ్యావ్ టు నో దిస్. ఓకే, చూడండి నాకేం కావాలంటే టాప్ ఈ లైన్ రావాలి, లేకపోతే ఇదిగో ఈ లైన్ రావాలి, ఇదిగో ఈ లైన్ అంటే ఈ చివరిది, దాంట్లో లేకపోతే ఈ లైన్ రావాలి, లేకపోతే ఈ లైన్ రావాలి. మధ్యలో ఉన్న స్పేస్ రాకూడదు, మధ్యలో ఉన్న ఇది రాకూడదు. ఎలా 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 చేస్తా? చూడండి ఇప్పుడు ఏంటిది, ఐ వాల్యూ కనుక 1 ఉందనుకోండి నాకు కావాలి. మళ్ళీ ఐ వాల్యూ 5 ఉందనుకో నాకు కావాలి. జే వాల్యూ 1 ఉంటే నాకు కావాలి, జే వాల్యూ 5 ఉంటే నాకు కావాలి. ఓకేనా? అర్థమైందా నేను ఎట్లా చేసినాను? ఐ వాల్యూ ఇక్కడ ఐ వాల్యూ 1 ఉంది, అవునా కదా? నాకు అప్పుడు అది అక్కడ ప్రింట్ కావాలి ఏది ఉన్నా కానీ. మళ్ళీ జే వాల్యూ 1 ఉన్నప్పుడు ప్రింట్ కావాలి. ఓకే, మళ్ళీ ఐ వాల్యూ 5 ఉన్నప్పుడు నాకు ప్రింట్ కావాలి. మళ్ళీ జే వాల్యూ 5 ఉన్నప్పుడు ప్రింట్ కావాలి. ఈజ్ దట్ క్లియర్? అర్థమైంది అంతవరకు? ఇప్పుడు చూడండి నేను ఏం రాయను, ఇదే ఇఫ్ ఐ డబల్ ఈక్వల్ టు 5 ఆర్ జే డబల్ ఈక్వల్ టు 5 ఆర్ ఐ డబల్ ఈక్వల్ టు 1 ఆర్ జే డబల్ ఈక్వల్ టు 1. ఓకే, అప్పుడు ఏం కావాలంటే ప్రింట్ అవ్వు. ఎల్స్ ఓకే, ఎల్స్ printf ఏంటిది, జస్ట్ పర్సెంటైల్ జస్ట్ స్పేస్ ప్రింట్. ఓకే, ఇక్కడ ఏం ప్రింట్ అవుతుంది, జస్ట్ ప్రింట్ అయితే స్టార్ ప్రింట్ అవుతుంది, లేకపోతే స్పేస్ ప్రింట్. చూడండి వచ్చిందా లేదా డబ్బా? ఇక్కడ కొంచెం నీట్గా కనిపించాలంటే ఒక దానికి ఎక్కువ స్పేస్, ఇంకో దానికి కొంచెం ఎక్కువ స్పేస్ ఇవ్వండి అంతే. జస్ట్ ప్రింట్ స్టేట్మెంటే, కొంచెం నీట్గా కనిపిస్తుంది అంతే. బట్ నో నీడ్, ఒకటి పెట్టండి క్యారెక్టర్, మళ్ళీ మీరు కన్ఫ్యూజ్ అవుతారు. ఓకేనా? హలో బాక్స్ వచ్చిందా లేదా? సో మీ బేస్డ్ ఆన్ మీ లాజిక్ యూ కెన్ ప్రింట్ దోస్ బాక్సెస్. నువ్వు రాసుకోవాలంతే. ఎక్కడైతే ప్రింట్ అవుతుందో అక్కడ ప్రింట్ అయ్యే ప్లేస్లో. ఇప్పుడు మనం ప్రింట్ అయ్యేది ఏంటి జనరల్ చూడండి, చూడండి నార్మల్గా ఇదేనా మీ కోడ్, ఇదేనా? ఇది మన నార్మల్ ఇలా ప్రింట్ చేసాం. ఓకేనా? ఇప్పుడు మీరు అడగచ్చు, సార్ మీరు ఇక్కడే ఎందుకు ప్రింట్ చేశారు అని. ఒకటి ఇదేంటిది, ఇక్కడే మీరు ఎందుకు రాశారు ఆ లాజిక్ అని. ఏం లేదు, చూడండి ఇప్పుడు నేను ప్రింట్ చేశాను. ఇప్పుడు ఏంటి 1,2 1,2 1,3 అని ఇలా ఏదో ప్రింట్ అవుతుంది కదా ఇదంతా. ఇక్కడ దీన్ని ప్రింట్ చేసేది ఏ స్టేట్మెంట్? ఇదే కదా, 8th స్టేట్మెంటే కదా. ప్రతి చోట ఇదే కదా దాన్ని ప్రింట్ చేసేది. అందుకే ఎక్కడైతే ప్రింట్ అవుతుందో నేను అక్కడ ఆ లాజిక్ రాశాను. సింపుల్. ఎక్కడైతే ప్రింట్ అవుతుందో అక్కడ నేను ఓకే సరిపోయింది.
మళ్ళీ రాస్తా. నాకు ఎక్కడైతే ప్రింట్ అవుతుందో అక్కడ ఇఫ్ I is equal to 1 or j double equal to 1 or I double equal to 5 or j double equal to 5 అంతే. ప్రింట్ ఎఫ్ నాకు అక్కడ ఏం ప్రింట్ కావాలి, ఇఫ్ కనుక అది అయితే ఒక స్టార్ ప్రింట్ అవుతుంది అంతే. ఓకేనా? దాని తర్వాత ఎల్స్ నాకు అక్కడ ఇన్స్టెడ్ ఆఫ్ స్టార్ ప్రింట్ అయ్యే ప్లేస్ నాకు స్పేస్ ప్రింట్ అవుతుంది. అంటే నాకు ఏం ప్రింట్ కాకూడదు అని అర్థం బేసికల్. బట్ ఏమన్నా ప్రింట్ కావట్లేదా? ఉంది. సి ఇక్కడ ఇన్స్టెడ్ ఆఫ్ స్టార్ స్పేస్ ప్రింట్ అయింది. అప్పుడు మీకేం కనిపించట్లేదు అనిపిస్తుంది అంతే. అక్కడ యాక్చువల్గా ప్రింట్ అవ్వలేదా? ప్రింట్ అయింది, స్పేస్ అనేది ప్రింట్ అయింది. అక్కడ ఏమి ప్రింట్ అవ్వకూడదు అంటే అసలు ఏం పెట్టకుండా ఉండకూడదు. అప్పుడు ఏమైతుంది చూడండి, ఇది చూడండి, అప్పుడు ఇక్కడ స్పేసులు ప్రింట్ కాలే కాబట్టి ఇటు వచ్చేసినాయి. అర్థమైందా? ఓకే, యూ హ్యావ్ టు ప్రింట్ స్పేస్. ఓకే, ఇంతవరకు అర్థమైందా? ఇందులో ఏమైనా డౌట్ ఉందా? అక్కడ కొంచెం అందులో ఏమైనా డౌట్ ఉంటే చెప్పండి, నెక్స్ట్ టాపిక్ మూవ్ అవుతాను. ఓకేనా గైస్? ఒకసారి నాకు కన్ఫర్మ్ చేయండి, నేను మూవ్ అవుతా. సో నా ఏమైంది ఇప్పుడు? ఇది అయిపోయింది. యా, సో ఏంటిది ఇప్పుడు ఏంటంటే ఒక లెటర్ సపోజ్ Q1 ట్రయాంగిల్ అనుకుందాం. Q1 ట్రయాంగిల్ని నాకు కావాలి. ఓకే, Q1 ట్రయాంగిల్ ఎలా వస్తుంది? సింపుల్, ప్రింట్ఎఫ్ ఏంటిదంటే చూద్దాం. స్టార్ చూడండి, ఇప్పుడు ఏ ట్రయాంగిల్ అయినా, Q1 ట్రయాంగిల్ అయినా Q2 ట్రయాంగిల్ అయినా బేసిక్గా ఇది ఇక్కడి నుంచి వస్తుంది. నువ్వు ఇదే కాదు, నువ్వు ఏ ప్యాటర్న్ తీసుకున్నా, నువ్వు ఏ ప్యాటర్న్ తయారు చేయాలి అన్నా కానీ నీకు ఫస్ట్ స్టార్టింగ్ పాయింట్ ఇదే, దానికి వేరే లాజిక్ ఉండదు. సేమ్ ఈ లాజిక్ నుంచే వస్తుంది. ఓకే, సో నేనేం చేస్తాను చూడండి, దీన్ని Q1 ట్రయాంగిల్ చేయాలనుకో, నేనేం చేస్తాను చూడండి. నాకు వచ్చిందా లేదా? ఒకటే చిన్న చేంజ్ చేశాను అంతే. నాకు Q1 ట్రయాంగిల్ వచ్చింది. ఎలా వచ్చిందో ఎవరైనా చెప్పగలరా? థింక్. ఎగ్జాక్ట్లీ, కరెక్ట్ ఆన్సర్ అంతే. అయితే ఐ నో ఇట్ విల్ బి నాట్ ఈజీ ఫర్ సమ్ పీపుల్. వాట్ వీ విల్ డూ ఈస్ విల్ ట్రై టు. నేనేం చేస్తానంటే ఎప్పుడైనా మనం ఏం చేయాలంటే చూడండి, ఇప్పుడు ఏంటి <5 అనుకుందాం. ఫస్ట్ నార్మల్గా రాస్తా, దీన్ని కామా ఐ ప్రింట్ చేస్తా. ఓకే, జే ప్రింట్ చేస్తా. జే కాదు, నాకు ఎప్పుడైనా ఫేవరెట్ ఇదేంటిది, దీనికి వెళ్ళిపోవాలి మనం, ఈ లైన్కి వెళ్ళిపోవాలి. ఓకే, జస్ట్ కంట్రోల్ వి, లెట్స్ రన్ దిస్. ఓకే, మీరు ఎప్పుడైనా మీకు అలాంటి ప్యాటర్న్స్ చేయాలంటే సింపుల్ ఇక్కడికి వచ్చేయండి. ఓకేనా? మీరు ఏం గుర్తుపెట్టుకోవాలంటే ఇదేంటిది, ఫస్ట్ లూప్లో మనకి ఏం కావాలి, 1,1 కావాలి. ఓకేనా? సెకండ్ లూప్లో 2,1 కావాలి, 2,2 కావాలి. థర్డ్ లూప్లో 3,1, 3,2, 3,3 కావాలి. 4,1లో 4,1, 4,2, 4,3, 4,4, 4,5. అంతేనా? అర్థమైందా నేను చెప్పింది ఏంటో? మనకి Q1 ట్రయాంగిల్ కావాలంటే ఏం కావాలి ఇందులో? ఒక్క నిమిషం, నాకు కొంచెం మీకు గైస్, నాకు ఈ కాన్సెప్ట్ కనీసం అర్థం అవ్వాలి. ఇష్టం వచ్చినట్టు నేను చెప్పుకుంటూ వెళ్ళిపోతే అది కుదరదు. ఓకే, చూడండి ఇక్కడ
చూడండి, ఇప్పుడు నాకు Q1 ట్రయాంగిల్ కావాలి అంటే ఎట్లా చేయాలి నేను? నా Q1 ట్రయాంగిల్ ఇదా కాదా చెప్పండి? ఎస్ ఆర్ నో? సో ఇప్పుడు ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే, మీరు దీన్ని అబ్జర్వ్ చేయాలి. ఎలా అబ్జర్వ్ చేశారు? ఇప్పుడు ఫస్ట్ I వెనుక 1 ఉన్నప్పుడు J ఎంత కావాలి? 1 కావాలి. I 1 ఉన్నప్పుడు J ఎంత కావాలి? సారీ, I 2 ఉంటే J 2 కావాలి, J 2 వరకు వెళ్ళాలి. I 3 ఉంటే J 3 వరకు వెళ్ళాలి. I 4 ఉంటే J 4 వరకు వెళ్ళాలి. I 5 ఉంటే J 5 వరకు వెళ్ళాలి. ఇది అర్థమైందా? ఇది అంటే ఇక్కడ ఏంటి, J ఎంత వరకు వెళ్ళాలి? ఎప్పుడైనా ఎక్కడైనా ప్రింట్ అవుతుంది అంటే J ఎంత వరకు వెళ్ళాలి? 5 వరకు వెళ్ళాలా? 5 వరకు వెళ్ళాలా? J 5 వరకు వెళ్ళకూడదు. ఎక్కడి వరకు వెళ్ళాలంటే, ఇప్పుడు I కనుక 1 ఉందనుకో 1 వరకు వెళ్ళాలి. I కనుక 2 ఉందనుకో 2 వరకు వెళ్ళాలి. I 3 ఉంటే 3 వెళ్ళాలి. అందుకోసం ఏం చేశానంటే సింపుల్ గా I less than or equal to 5 అని పెట్టా. సారీ, J less than or equal to I. అప్పుడు ఏమవుతుంది? I ఎంత వరకు వెళ్ళాలి అనుకుంటే అంతవరకు వెళ్తుంది J. సో లెట్స్ రన్. చూడండి ఏమైంది, అర్థమైందా? వచ్చిందా లేదా? I less than. సో ఇప్పుడు ఏం చేస్తారు మీరు? ఇన్స్టెడ్ ఆఫ్ దట్ యూ జస్ట్ యూజ్ దిస్ printf స్టార్. అప్పుడు ఏమైంది చూడండి, పిరమిడ్ వచ్చింది. ఇదేంటి, సారీ, రైట్ యాంగిల్ ట్రయాంగిల్ Q1 వచ్చిందా లేదా? చెప్పండి, అందులో ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? అందులో డౌట్స్ ఏమైనా ఉన్నాయా చెప్పండి. ఇంకా లాస్ట్ ప్యాటర్న్ ఒకటి, ఆ లాస్ట్ ప్యాటర్న్ చెప్తే అవుతుంది. ఓకేనా? ఇంతవరకు క్లియరా? సో ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ నార్మలే, మళ్ళీ దానికి వెళ్ళాలన్నా నేను సేమ్ మళ్ళీ ఇదే లాజిక్ కొడతా. చూడండి, మళ్ళీ నాకు ఇదే లాజిక్. సో ఇప్పుడు ఏంటంటే ఈ లాజిక్ అంతా అంటే, ఇప్పుడు కొందరు ఏం చేస్తారంటే ఏదో ఫార్ములా చెప్తారనమాట, ఆ ఫార్ములా ప్రకారం రాస్తారు. నాకేంటంటే ఫార్ములా కూడా నాకు అసలు ఇష్టం లేదు, ఫార్ములా రాయడాలు కూడా. ఓకే, సో నేనేంటంటే ఇంకా చాలా ఈజీ, సేమ్ Q1 ఎట్లయితే రాశారో, ఇదేంటిది, ఇది Q4 కదా, మనకి Q4 కావాలనుకుందాం. Q1 ఎట్లయితే రాశారో Q4ని కూడా అట్లనే అంత ఈజీగా రాద్దాం, ఫార్ములా ఏం లేకుండా. అంటే చూడండి నాకు ఎలా వస్తుందో చూడండి ఇది. ఓకేనా? సో నాకు ఇప్పుడు ఏం కావాలి, ఇక్కడ ఏం కావాలంటే 1 2 3 4 5 కావాలి. దాని తర్వాత 1 2 3 ఒక 4 కావాలి. దాని తర్వాత 3 కావాలి, 2 కావాలి, 1 కావాలి. అంతేనా? లైన్ కి డిక్రీజ్ అవుతూ ఉండాలి, అవునా కదా? గైస్ ఒకటి చెప్పండి, లైన్ కి ఏం కావాలి నీకు? డిక్రీజ్ అవ్వాలా లేదా? ఓకే, సో ఇప్పుడు అప్పుడు ఎమ్మట్లోనే మీరు ఆలోచించేది ఏంటి? జనరల్గా అందరూ ఆలోచించేది అంటే, ఓకే ఐ నో దిస్ ఈజ్ లిటిల్ బిట్ ట్రిక్కీగా ఉంటుంది, కానీ అసలు ఏం లేదు, చాలా ఈజీ ట్రిక్. కరెక్ట్గా మీరు అర్థం చేసుకుంటే రెస్ట్ ఆఫ్ ది లైఫ్ గుర్తుంటుంది. ఇప్పుడు 1 2 3 4 5 అనా J వెళ్ళేది అంటే మనకి రెస్పాన్సిబుల్ ఏంటిది? ప్రింటింగ్కి రెస్పాన్సిబుల్ ఏంటిది ఎప్పుడైనా? Jనే. ఎస్ ఆర్ నో? ఓకే, సో మనము చూడండి, ఎప్పుడైనా ప్రింట్ చేసినప్పుడు ఇదేంటిది ఎక్కడ 1 2 3 4 5 1 2 3 4 5 ప్రింట్ చేసుకుంటూ వెళ్ళింది. ఓకేనా? అదే ఇప్పుడు గినుక నేను Jని ఇప్పుడు I ఏమవుతుంది? ఫస్ట్ దానికి ఇంక్రిమెంట్ I ఏంటిది? 1, సెకండ్ దానికి 2, థర్డ్ దానికి 3, ఫోర్త్ దానికి 4, ఫిఫ్త్ దానికి 5. ఎస్ ఆర్ నో? ఇది క్లియరా లేదా గైస్? ఇఫ్ మీ సరౌండింగ్స్ కనుక డిస్టర్బెన్స్ లేకపోతే యూ కెన్ స్విచ్ ఆన్ ది మైక్. ఓకే, మళ్ళీ ఆఫ్ చేసి, ఇప్పుడు ఏంటంటే మీరు స్క్రీన్ని మ్యాక్సిమైజ్ చేసి పెట్టుకుంటారు, ఆఫ్ చేయడానికి ఆఫ్ చేసి మాట్లాడడం, ఆన్ చేసి మాట్లాడడం కష్టం ఉంది కాబట్టి
ఇఫ్ యు ఆర్ ఓకే యూ కెన్ జస్ట్ స్విచ్ ఆన్ ద మైక్. ఓకే, చెప్పండి. చెప్పండి guys. ఎలా నాకు ఇది i ఈజ్ ఈక్వల్ టు 1, j ఈజ్ ఈక్వల్ టు 2, ఇది అర్థమైందా లేదా? i ఇంక్రిమెంట్ అవుతుందా లేదా? ఇప్పుడు నేనేమంటానంటే, ఇప్పుడు చూడండి, నాకు ఇదేంటిది, j అనేది 1 2 3 4 5 1 2 3 4 5 వెళ్తుందా లేదా? నేనేమంటానంటే, ఇప్పుడు కనుక i 1 నుంచి స్టార్ట్ అయింది అనుకో 1 2 3 4 5 వస్తుంది. అదే కనుక i 2 నుంచి స్టార్ట్ అయితే ఏమవుతుంది? 4 వస్తుంది. i 3 నుంచి స్టార్ట్ అయింది అనుకో 3 4 5 వస్తుంది. i 4 నుంచి స్టార్ట్ అయింది అనుకో 4 5 వస్తుంది. i 5 స్టార్ట్ అయింది అనుకో 5 వస్తుంది. ఇది అర్థమైందా మీకు నేను చెప్పింది? అర్థమైందా ఇక్కడ నేను చెప్పింది? అర్థం కాలేదా? జస్ట్ చూడండి, జస్ట్ ఒకసారి కాన్సన్ట్రేట్ చేయండి. ఇప్పుడు i 1 నుంచి స్టార్ట్ అయినప్పుడు 1 2 3 4 5 వచ్చింది. లెట్ సపోజ్ i 2 నుంచి స్టార్ట్ అయింది అనుకో ఏమొస్తుంది? 2 3 4 5 అయినా. i 3 నుంచి స్టార్ట్ అయింది అనుకో 3 4 5. i 4 నుంచి స్టార్ట్ చేస్తే 4 5, i 5 నుంచి స్టార్ట్ చేస్తే 5. అంటే నేను ఏం చేయాలి? నేను i ఎక్కడ స్టార్ట్ చేయాలి? సరే, j ఎక్కడ స్టార్ట్ చేయాలి? i నుంచి స్టార్ట్ చేయాలి. ఒకసారి చూడండి, నేను ఏం లేదు ఇక్కడ j ప్లేస్లో i పెడతా. అప్పుడు నాకేమైంది చూసారా? మిగతావి ప్రింట్ కాలేదు, ఓన్లీ ఇవి ప్రింట్ అయినాయి. i 1 నుంచి స్టార్ట్ అయింది, 1 2 3 4 5 వచ్చింది. j ఎప్పుడైతే 2 అయిందో 2 నుంచి స్టార్ట్ అయింది, 2 3 4 5 వచ్చింది j. i 3 అయిందో j 3 4 5 అయింది. i 4 అయిందో 4 5 అండ్ 5. చూడండి, మీరు ఫార్ములా ఏం లేకుండా చాలా ఈజీగా అయిపోయింది, కానీ ఆ చిన్న లాజిక్ రావాలంతే. ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఇందులో? ఐ హోప్ దిస్ క్లారిఫైస్ ఎవ్రీవన్. ఒక నిమిషం చూడండి, ఇక్కడ ఏం లేదు, నార్మల్గా 1 నుంచి స్టార్ట్ చేసావు చూడు. ఇప్పుడు ఏమైంది? 1 నుంచి స్టార్ట్ అయింది అనుకో నీ యొక్క లూపు, జే లూపు ప్రింట్ చేస్తుంది కదా వీటన్నిటిని. ఇప్పుడు i వాల్యూ 1 ఉన్నప్పుడు 1 నుంచి స్టార్ట్ అయితే 5 ప్రింట్ అయినాయి, ఓకేనా? బట్ i వాల్యూ సెకండ్ టైంకి వచ్చేసరికి i వాల్యూ ఎంత అవుతుంది? 2 అవుతుంది. సో నేనేమంటానంటే ప్రింట్ చేయడం 2 నుంచే స్టార్ట్ చేస్తా, అంటే j అనేది 2 నుంచే స్టార్ట్ చేస్తా. థర్డ్ టైం ఏమవుతుంది? i వాల్యూ 3 అవుతుంది. సో నేనేం చేస్తా? j లూప్ అనేది 3 నుంచే స్టార్ట్ చేస్తా. అంటే నేను పెట్టాల్సింది ఏంటిది? నేను ఏంటి j లూప్ ఎక్కడ స్టార్ట్ చేయాలి? i వాల్యూ ఎంత అయితే j వాల్యూ అంత స్టార్ట్ చేస్తే నాకు అట్లా అవుతుంది, ఓకేనా? సింపుల్. సో ఇప్పుడు i వాల్యూ ఎంత? నేను j వాల్యూ ఎంత? i పెడతా. అప్పుడు ఏమవుతుంది? i కనుక ఫస్ట్ లూప్ అనుకో ఫస్ట్ దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది. i కనుక సెకండ్ లూప్ అనుకో సెకండ్ దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది. i థర్డ్ అనుకో థర్డ్ లూప్ స్టార్ట్ అవుతుంది. j అనేది 3 దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది, ఓకే? సో దిస్ ఈజ్ బేసిక్ థింగ్. వన్స్ ఇదేంటిది, ఇది వచ్చేసినాక ఏముంది? ఇది చేయండి, ఇది దీనికి పెట్టండి. అప్పుడు మీకు ఏమొచ్చింది చూడండి, వచ్చిందా లేదా? సో దీస్ ఆర్ ప్యాటర్న్స్. సో బేసికల్గా ప్యాటర్న్స్ మీరు ఇలా చేసుకోవచ్చు. బేసిక్ క్వశ్చన్స్ మీ యొక్క ఏంటిది కాలేజెస్లో కానీ ఇది ఉంటుందిగా ఎగ్జామ్స్, మిడ్ టర్మ్ ఎగ్జామ్స్, మామూలుగా చిన్న ఇంటర్వ్యూ క్వశ్చన్స్లో అన్నిట్లో వీటిని అడుగుతారు, ఓకేనా? ఇందులో ఏమైనా డౌట్ ఉందా మీకు? ఓకే గైస్,
So I am thinking I have clarified all your doubts and I am moving on to next concept. So చూడండి నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటంటే లెట్ us సపోజ్ ఒక ఫ్యాక్టోరియల్ ప్రోగ్రామ్ రాద్దాం. ఫ్యాక్టోరియల్ ఏంటి చెప్పండి, ఎలా చేస్తాం ఫ్యాక్టోరియల్? ఫ్యాక్టోరియల్ అంటే ఏంటి అసలు? చెప్పండి ఫాస్ట్గా. ఎవరు చెప్పరా ఫ్యాక్టోరియల్ అంటే ఏంటో? యా 3 ఫ్యాక్టోరియల్ అంటే 3 × 2 × 1 ఈజ్ ఏంటిది అది. సో నా ఇప్పుడు లెటర్ సపోజ్ 5 తీసుకున్నాం అనుకో, దాని ఫ్యాక్టోరియల్ 5 ఫ్యాక్టోరియల్ ఈజ్ ఈక్వల్ టు 5 స్టార్ 4 స్టార్ 3 స్టార్ 2 స్టార్ 1 అంతేనా? సో నేనేం చేస్తానంటే ఫ్యాక్టోరియల్ తీసుకోవాలంటే సింపుల్, అంటే 1 నుంచి ఏ నెంబర్ అయితే ఇచ్చారో ఆ నెంబర్ వరకు ఇంక్రిమెంట్ చేసుకుంటూ వచ్చేసి దాన్ని ఇదేంటిది మల్టిప్లై చేస్తే అయిపోతుంది కదా, అదే కదా ఫ్యాక్టోరియల్ అంటే. సో నేనేం చేస్తా, ఇంట్ ఫ్యాక్ట్ ఈజ్ ఈక్వల్స్ టు ఫ్యాక్ట్ అని తీసుకుంటా. దాని తర్వాత ఏంటంటే ఫర్ ఇంట్ ఐ ఈజ్ ఈక్వల్ టు 5 I less than or equal to I greater than or equal to 1 I plus. Okay, so fact is equal to fact star I. Okay, actually I ఇక్కడ is equal to 1 తీసుకుందాం. అప్పుడు ఏమవుతుంది, అలా వాల్యూ అనేది 1 × 5 4 3 2 1 అట్లా వచ్చేసేసి అవుతుంది. సో లాస్ట్కి printf ఏంటి సింపుల్ ఫ్యాక్ట్. సో రన్ చేయండి, ఏమొచ్చింది ఆన్సర్? ఓకే ఏం చేసి తప్పు రాసా, I మైనస్. ఓకే యా ఇప్పుడు వస్తుంది చూడడం 120. ఓకేనా? వెరీ గుడ్ బాగా చేశారు. I మైనస్. ఓకే, నేను మర్చిపోయినా. సో ఇప్పుడు ఏంటిది, ఇప్పుడు ఇది ఇంకో లెక్కనే, ఇక్కడ అట్లనే కాదు, యూ కెన్ ఆల్సో రైట్ ఇన్ సమ్ అదర్ వే. ఇప్పుడు ఏంటిది ఇక్కడ మళ్ళీ చూడండి ఇంక్రిమెంట్. ఇప్పుడు చూడండి I ఈజ్ ఈక్వల్ టు 1 I లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 5 లెస్ దాన్ 5 I ప్లస్ అని రాసుకోవచ్చు. అప్పుడైనా 1 to 5గా వెళ్ళేది, అప్పుడైనా సేమ్ వాల్యూ సేమ్ ఆన్సర్ వస్తుంది. ఓకేనా? మీరు ఇంక్రిమెంట్లో రాసుకుంటారా డిక్రిమెంట్లో రాసుకుంటారా అనేది మీ ఇష్టం. ఓకేనా? సో మీరు ఎలా అయినా రాయొచ్చు. ఇప్పుడు చూడండి ఫ్యాక్ట్ ఈజ్ ఈక్వల్ టు మళ్ళీ నేను 1 చేస్తా, 1 చేసిన తర్వాత మళ్ళీ సేమ్ రాస్తా. కాపీ కంట్రోల్ V. అవును, ఏమైంది చూడండి ఒకసారి. ఇక్కడ ఫస్ట్ ఏమైంది, ఏంటిది ఫ్యాక్ట్ ఈజ్ ఈక్వల్ టు 1 అన్నది. 1 స్టార్ ఇప్పుడు లూప్ ఎంత ఉంది, 1 ఉంది. 1 × 1 ఎంత? ఫస్ట్ లూప్ 1 ఉన్నప్పుడు ఏమవుతుంది, 1 స్టార్ 1 అవుతుంది, ఈజ్ ఈక్వల్ టు 1 అయింది. ఓకేనా? ఇప్పుడు ఫ్యాక్టోరియల్లో వాల్యూ ఎంత ఉంది, 1 ఉంది. మళ్ళీ లూప్ తిరిగినప్పుడు వాల్యూ ఎంత అవుతుంది, 2 అవుతుంది. అంటే ఈ 1 × 2 అవుతుంది, అప్పుడు ఏమవుతుంది 2 అవుతుంది. మళ్ళీ ఆ 2 × 3 6 అవుతుంది. మళ్ళీ 6 × 4 6 4s are 24 24 5s are 120. సారీ, అర్థమైంది ఎలా వచ్చిందో? ఆ లూప్లో తిరిగేటప్పుడు ఉన్న వాల్యూని మల్టిప్లై చేస్తుంది 1 2 3 4. ఓకేనా? ఇంతవరకు అర్థమైందా? ఓకే అంటే నేను ఇక్కడ 2 సార్లు ప్రింట్ చేసా కాబట్టి 2 సార్లు అయింది.
ఓకే, అయిందా? ఇప్పుడు నేను ఏమంటున్నానంటే ఫ్యాక్ట్ ఈజ్ ఈక్వల్ టు మళ్ళీ 1 చేసా ఇక్కడ 120 పడ్డ తర్వాత మళ్ళీ ఫ్యాక్ట్ ని 1కి అసైన్ చేసి మళ్ళీ చేసా. ఇదేమో డిక్రిమెంట్, ఇదేంటి ఇంక్రిమెంట్ లూపు, ఇది డిక్రిమెంట్ లూపు. ఓకేనా? ఎస్, ఎందుకంటే మనం మల్టిప్లై చేసి ఆ నెంబర్లో వేసుకుంటున్నాం, లాస్ట్కి ప్రింట్ చేస్తున్నాం కదా. ఓకే, ఇప్పుడు మీరు ప్రతి చోట చూడాలనుకోండి ఫ్యాక్ట్ వాల్యూ, మీరు జస్ట్ లూప్లోనే ప్రింట్ చేసుకోండి, అప్పుడు మీకు ప్రతి చోట ఫ్యాక్ట్ వాల్యూ వస్తుంది. చూడండి, ఇదిగోండి 1 2 6 24 120. ఓకేనా? ప్రతి చోట అలాంటిది లూప్కి మీకు వాల్యూ చేంజ్ కనిపిస్తుంది. చూడండి 1 2 3 అదేంటి 1 2 6 6 4 1 2 2 2 3 6 6 4 24 24 24 5 120. సో లాస్ట్కి 120 ప్రింట్ చేసాం, మనం ఇక్కడ 120 ప్రింట్ చేసాం. ఓకేనా? దాని తర్వాత మళ్ళీ నేను ఏం చేశాను, కొత్త లైన్లో మళ్ళీ ఫ్యాక్ట్ని 1 చేసుకున్నాను, మళ్ళీ అది డిక్రిమెంట్ లూప్లో చేశాను, అంతే. ఓకేనా? ఇంతవరకు క్లియరా? కమాన్, విల్ గో టు ద నెక్స్ట్ వన్. టక్. ఓకే, సో నౌ చూడండి, కాపీ, కంట్రోల్ వి. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఇంకో ప్రోగ్రామ్ ఏముంది మనకి? ఓకే, ప్యాటర్న్స్ అయిపోయినాయి, ఫ్యాక్టోరియల్ అయిపోయింది. ఓకే, ఫిబొనాచి సిరీస్ ప్రైమ్ నెంబరా? ఓకే, ప్రైమ్ నెంబర్ చెప్తారా ఎవరైనా? ప్రైమ్ నెంబర్ అంటే ఏంటి? ఎవరైనా ప్రైమ్ నెంబర్ ప్రోగ్రామ్ చెప్తారా? అసలు ప్రైమ్ నెంబర్ అంటే ఏంటి చెప్పండి. బేసికల్లీ ప్రైమ్ నెంబర్ చెప్పుకున్నప్పుడు 4 minutes ఉందా? అంటే ఏదన్నా ఒక నెంబర్ తీసుకున్నాం అనుకో, దట్ నెంబర్ షుడ్ బి డివిజబుల్ బై 1 అండ్ ఇట్ సెల్ఫ్. అంటే లెటర్ సపోజ్ ఏంటిది, లేకపోతే అది రేపు చూసుకుందాం. అది గైస్, వాట్ యూ వాంట్ టు డూ? విల్ డూ వన్ మోర్ సమ్ ఆర్ విల్ డూ ఇట్ టుమారో? మీరు మీ ఇష్టం. తొందరగా చాట్లో చెప్పండి. ఇంకోటి చేద్దామా వద్దా? టుమారో. ఓకే దెన్ గుడ్. యా, ఇట్స్ బెటర్ దట్ వే. ఓకే గైస్, దట్స్ ఆల్ ఫర్ ది డే. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ ఆస్క్ మీ, అదర్వైజ్ యూ కెన్. యా కీర్తన, డైమండ్ చేయడం ఎస్ కుదురుతుంది. ఎక్స్ప్లెయిన్ చేయను కానీ టక్ నేను కొట్టేస్తా. ఓకేనా? అది ఇట్ విల్ బి ఎ బిగ్ వన్. ఓకే, సో ఏంటది? లెటర్ సపోజ్ ఫర్
ఒక్క నిమిషం. ఏమైంది ఇక్కడ? ఎట్లా రావాలి కదా? ఏమైంది? ఓకేనా? ఓకే, 0 నేను స్టార్ట్ చేశాను, అది తప్పు. చెప్పరా అది. ఓకేనా? ఇక్కడ పోయింది తప్పు. నెక్స్ట్ నౌ ఇప్పుడు నేనేం చేయాలి? ఓకే, ఇప్పుడు నేను దీన్ని రివర్స్ చేయాలి. మళ్ళీ నేను అది సేమ్ లాజిక్, నేనేం మార్చాను. 5. So now what I have to do is I have to do the equal to దాని తర్వాత ఇక్కడ ఏం చేయాలి? ఇది అయిన తర్వాత డిక్రీసింగ్ టైం కావాలి, అంటే ఇక్కడ ఐ చూడండి. ఇప్పుడు ఇక్కడేం రావాలి? డిక్రీసింగ్ టైం, అంతే. సి ఇప్పుడు ఇఫ్ యూ వాంట్ టు మేక్ ఇట్ లుక్ గుడ్, నీకు కొంచెం నీట్గా కనపడాలి అనుకుంటే, ఫర్ సపోజ్ లెస్ దెన్ అయిపోయింది. ఓకే, వచ్చిందా డైమండ్? ఎవరు? కీర్తన. ఇస్ ఇట్ గుడ్? సో నా ఏం చేద్దాం? ఇఫ్ యూ వాంట్ బార్డర్సే, దీనికి బార్డర్సే కావాలనుకో ఓన్లీ, వద్దులే ఇంకా అదంతా సోది అవుతుంది. ఇంత ఓకే గైస్, ఎనీథింగ్ ఎల్స్? ఈ కోడ్ కూడా కావాలంటే జస్ట్ ఇస్తాను, బట్ డోంట్ ట్రై టు డూ దిస్. ఓకే, ఈ కోడ్ని ట్రై చేయడానికి అర్థం చేసుకోవడానికి ట్రై చేయకండి బాగా మీరు. నేను ఇంకోటి చెప్తున్నాను, దీనికి బేసిక్స్ కూడా నేను చెప్పిన ఇవాళ క్లాస్. ఆ బేసిక్స్ ఏవైతే ఉన్నాయో, ఏది 1, 2 ఉంది కదా, Q1 Q2, అది చేస్తే సరిపోతుంది. ఇది మొత్తం నేను దాంతోటే చేశాను. మీకు కరెక్ట్గా అర్థమైతే చూడండి, చూపిస్తాకండి. ఇప్పుడు ఇక్కడ నేను ఇది తీసుకున్నా, ఏంటి చూడండి, J5, I1 J<1, I1 J>1. ఇక్కడ చూడండి, J is less than 1, J1 J is less than 5. సేమ్, మీకు అర్థమైందో లేదో, నేను దాన్నే అడిదిప్పి చేశాను. సో ఇది నేను చేయాలన్నా దానికి బేసిక్స్ మీ క్లాసే. సో మీరేం చేయాలంటే, మీరు ఏదైతే నేను ఇవాళ చెప్పానో ఆ క్లాస్ని బాగా పర్ఫెక్ట్ అయినప్పుడు ఇలాంటివి ఈజీగా చేస్తారు. సో ఫస్ట్ బేసిక్స్ చాలా పర్ఫెక్ట్గా ఉండండి, అవి పర్ఫెక్ట్గా ఉంటే ఇవి వచ్చేస్తాయి. ఓకే ఓకే గైస్, చెప్పండి ఇంకా. దట్స్ ఆల్ రైట్? ఎనీథింగ్ ఎల్స్?